పట్టుబట్టి ఫోన్ చేసి మళ్ళీ రాత్రి మళ్ళీ ఎన్నిక పిలిపిస్తుంది. మనే కొట్టమని చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, సురేంద్రబాబు అన్న నాయకత్వం, సురేంద్రబాబు అన్న నాయకత్వం, సురేంద్రబాబు సురేంద్రబాబు నాయకత్వం, సురేంద్రబాబు నాయకత్వం, సురేంద్రబాబు అన్న నాయకత్వం, ఈరోజు చాలా శుభదినం. మనం అనుకున్నాం గతంలో 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ల ద్వారా 5 రూపాయలకే భోజనం పెట్టి పేదవారి ఆకలి తీర్చిన ఘనత తెలుగుదేశం పార్టీది, చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. మరి అటువంటిది 2019లో ప్రభుత్వం మారిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్ని పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఎక్కడా లేకోకుండా చేశారు అప్పటి ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలలు కానీ గడవక ముందే మొత్తం అన్నా క్యాంటీన్లన్నీ ఈసారి రీఓపెన్ చేసే కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టారు. దానిలో భాగంగా కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని కళ్యాణదుర్గం మున్సిపాలిటీ హెడ్ క్వార్టర్లో గతంలో 2018లో అసంపూర్తిగా నిలబడిపోయినటువంటి అన్నా క్యాంటీన్కి సపరేట్గా నిధులు ఇచ్చి ఈరోజు పనులు వెంటనే త్వరితగతిన పూర్తి చేయాలనేసి కార్యక్రమానికి మొదలుపెట్టారు. ఈ చొరవ తీసుకున్న మన స్థానిక శాసనసభ్యులు అమల్డే సురేంద్రబాబు గారు నాయకత్వంలో వీలైనంత తొందరగా అన్నా క్యాంటీన్ పూర్తి స్థాయిలో పనులన్నీ పూర్తి చేసి 1 నెల లోపలే దీన్ని ఓపెన్ చేయాలనేసి కార్యాచరణ రూపొందించారు. దానిలో భాగంగానే ఈరోజు మన ధర్మతేజ గారు అలాగే రాహుల్ గారు ఇక్కడికి విచ్చేశారు. ఈరోజు పూజా కార్యక్రమం జరిగింది. అది కానీ మహిళల ద్వారానే అన్నా క్యాంటీన్ అన్నపూర్ణ అంటే వారే గుర్తుకొస్తారు కాబట్టి వారి చేతుల మీదుగా పూజా కార్యక్రమం చేయించారు ఈరోజు ధర్మతేజ అన్న గారు అలాగే సురేంద్రబాబు అన్న గారు ఆదేశాల మేరకు. కాబట్టి ఇదేమంటే ఇక్కడ మనకు గవర్నమెంట్ హాస్పిటల్ కావచ్చు, ఆర్టీటీ హాస్పిటల్ చాలా దగ్గరగా ఉన్నాయి. ఎంతోమంది పేదవారు ఇక్కడికి హాస్పిటల్కి రావడం జరుగుతుంది. వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఉద్దేశంతో ఇక్కడ సెంటర్ పాయింట్గా ఇక్కడ అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని పేదలందరికీ ఉచితంగా కేవలం 5 రూపాయలకే భోజనం సదుపాయం ఇక్కడ అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉంటుందనేసి మేము హర్షం వ్యక్తం చేస్తాం. ఇది వీలైన తొందరగా పూర్తి చేస్తాం. దీనికి కృషి చేసినటువంటి సురేంద్రబాబు గారికి అలాగే చంద్రబాబు నాయుడు గారికి ఎన్డీఏ కుటుంబానికి మొత్తం ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్య ఉద్దేశం ఏమంటే ఇక్కడ అన్నా క్యాంటీన్ ఓపెనింగ్ జరుగుతుంది. మన ఇంతకుముందు వైఎస్ఆర్ ప్రభుత్వంలో అన్నా క్యాంటీన్లు అన్నింటినీ మూసేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యి ఇక్కడ అల్లనేని సురేంద్ర అన్న గారు ఎమ్మెల్యే అయిన తర్వాత అన్నా క్యాంటీన్లు అన్నీ ఓపెన్ చేయాలని చెప్పి ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆగస్టు 15న ఇది ఆగస్టు 15 ప్రారంభం అవుతుంది. అదేవిధంగా అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదనేది చంద్రబాబు నాయుడు సార్ గారికి తెలుసు. ఎంత ఇచ్చినా మనం ఏమి ఇచ్చినా ఇంకా కావాలని అడుగుతారు. అదే అన్నం పెడితే కడుపు నిండిన తర్వాత ఇంకా చాలు అనే పదం వస్తుంది. ఆ పదానికి చంద్రబాబు నాయుడు గారికి తెలుసు. కాబట్టి మన అన్నా క్యాంటీన్ అనేది పెట్టి పేద ప్రజలకి ఉచితంగా 5 రూపాయలకి భోజనం కడుపు నిండా భోజనం పెట్టాలనేది మన చంద్రబాబు నాయుడు సార్ గారి ఉద్దేశము. అదేవిధంగా ఇక్కడ